రంగారెడ్డి జిల్లాలో కల్తీ పెట్రోల్ వెలుగు చూస్తుంది. పెట్రోల్లో వాటర్ రావడంతో వాహనదారులు షాక్ అయ్యారు. హస్తనాపురం జెడ్పీ రోడ్ లో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్లో వాటర్ వచ్చింది. ఇదేంటని బంక్ యజమాని చంద్రశేఖర్ ను నిలదీక వినియోగదారుని పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో పెట్రోల్ బంక్ ను సీజ్ చేసి నష్టపరిహారం చెల్లించాలని బంక్ వద్ద వాహనదారులు ఆందోళన చేపట్టారు. అయితే గతంలో 2-3 సార్లు ఇదే విధంగా పెట్రోల్లో వాటర్ వచ్చినా బంక్ యజమాని పట్టించుకోలేదని వాహనదారులు తెలిపారు. పెట్రోల్లో వాటర్ రావడంతో తమ వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్మల్ పెట్రోల్ ఉన్నప్పటికీ పవర్ పెట్రోల్ మాత్రమే సప్లై చేస్తున్నారని వాపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సురేష్, రంగారెడ్డి జిల్లాలో కల్తీ పెట్రోల్ వెలుగు చూస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే దానికి సంబంధించి యజమాని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? హస్తినాపురంలో ఒక పెట్రోల్ బంపులో పెట్రోల్లో వాటర్ వస్తుందని చెప్పేసి గమనించి ఆ బాటిళ్లలో పెట్రోల్ తీసుకున్న సమయంలో పూర్తిగా పెట్రోల్ పైకి వాటర్ కిందికి అయిపోయిన ఘటన హస్తినాపురంలోని ఓ బంపులో చోటు చేసుకుంది. అయితే వాళ్ళు వాటర్ కలిసిన పెట్రోల్ అమ్ముతున్న పెట్రోల్ పంపు యజమానిపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2-3 సార్లు ఇదే పెట్రోల్ పంపులో వాటర్ కలిసిన పెట్రోల్ ని వాహనదారులకు సప్లై చేశారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు తమ వాహనాలకు సంబంధించి పెట్రోల్ పోయించుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పూర్తిగా బండ్లు ఆగిపోవడంతో గమనించి ఆ బాటిల్లో పెట్రోల్ పోసుకున్న సమయంలో పూర్తిగా సగం వాటర్ సగం పెట్రోల్ వచ్చిన తీరును ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ఈ పంపు యజమానిపై చర్యలు తీసుకోవాలి. గతంలో 2 సార్లు ఇదే విధంగా అనేక మంది వాహనదారులు తమ వాహనాలను పూర్తిగా పాడైపోయిన ఘటనలు పంపు యజమాని దృష్టికి తీసుకెళ్లినా అతను పట్టించుకోవట్లేదు. ఎవరైతే సంబంధించిన అధికారులు అదేవిధంగా పెట్రోల్ కంపెనీకి సంబంధించిన సంస్థలు కూడా ఈ పెట్రోల్ కు సంబంధించిన లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు చెడిపోయిన వాహనాలకు సంబంధించి రిపేర్ ఖర్చులు కూడా పంపు యజమానితోనే కట్టించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పంపుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. జెడ్పీ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్